నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారంలోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. వారు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీతో పొత్తులు లేకుండా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని పటిష్టపరుస్తున్నారని, కుటుంబ ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకపోయినా అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వానికి పోలీసులకు తొత్తులుగా మారి ధర్నా చేసే హక్కులు కూడా లేదని విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి 15 ఏళ్లు పూర్తయ్యి 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన ప్రీతం మాజీ మంత్రి వర్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జెండా వందనం చేయటం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. సరిగ్గా 15-16 ఏళ్ల క్రితం అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా కొనసాగుతున్న తరుణంలో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన తండ్రి గారి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేసి బయటకు వచ్చి ఆయన తల్లి విజయమ్మ గారు కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సోనియా గాంధీ మాటకి మరి ఈ రోజు 15 సంవత్సరాల నుండి 16వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు వైఎస్ పార్టీ. మరి నాయకులు గాని, గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యదర్శులు గాని, కార్యకర్తలు గాని, మరి మహిళలు గాని మరి ఈ రోజు వచ్చి ఈ రోజున ఇక్కడ మరి కార్యక్రమం జరిగించినందుకు మరి నిజంగా మనకు ఎంతో సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మన పార్టీ ముందుకు వెళ్ళాలంటే మనందరం కూడా కృషి, మరి పట్టుదల ప్రతి ఒక్కరిలో, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, నియోజకవర్గాల వరకు మరి అందరం కూడా మనం పనిచేయాలి. మన మీద భారం ఉంది. మరి గత కాలంలో మరి అనేక మంది పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందారు, ఎన్నో పథకాలు పొందారు. కానీ ఈ రోజుల్లో ఎన్నో అవస్థలు పడుతున్నారు, ఎంతో బాధలు పడుతున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. బిడ్డలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, మరి ఆ పథకాలు లేవు. ఏ ఒక్క పథకం కూడా ఆయన విడుదల చేయలేదు. మరి మన జగనన్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని మహిళలు గాని, మరి వృద్ధులు గాని, మరి అనేక వ్యాపారస్తులు గాని అనేక మంది చాలా. కృష్ణా జిల్లా నందివాడ మండలం వెనపూడి గ్రామంలో గత 3 రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న లూర్దుమాత ఉత్సవాల ముగింపు వేడుకలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. చర్చి ప్రాంగణంలో మరియమాత, యేసుక్రీస్తు స్వరూపాలకు ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చి వారి కోరికలను లూర్దుమాత విన్నవించుకున్నారని అన్నారు. వారి కోరికలన్నీ తీర్చి ప్రజలందరికీ లూర్దుమాత సంతోష సుఖాలను, శాంతిని అనుగ్రహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
మెడపల్లి నవమన్ రాజు గారు 600 రూపాయలు, గుడ్డు తల్మూరు రాజు గారు 600 రూపాయలు, సాలయేశ్వరం గారు 600 రూపాయలు. ఎప్పుడు చూసినా కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రజలు బాగా ఎక్కువ వస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. అందుకే ఈ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కానీ చాలా అద్భుతమైన అరేంజ్మెంట్ చేయడంలో మేనేజ్మెంట్ కమిటీ కానీ పాస్టర్ కానీ ఇతర పాస్టర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాన్ని మంచి రోజు ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నందుకు ఆ తల్లి కరుణ మన మీద, మన నియోజకవర్గం మీద, అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా నాకు సాధ్యమైనంత వరకు మీకు వచ్చినప్పుడే ఫస్ట్ టైం నేను చెప్పాను. ఈ మొత్తం 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం నా వంతు సాయం నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. మీ అందరూ ఆశిస్తూ కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని లోక కళ్యాణార్థం రాజగోపుర శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం భద్రకోటలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన శిలా రాజగోపురం శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఆయన సతీమణి నీలిమ దంపతులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి అయోధ్య రామ మందిరానికి చెందిన మహంత్ రాజనాథ్ స్వామి, కాకినాడ శ్రీపీఠ స్వామీజీ, పరిపూర్ణ సరస్వతి స్వామి, గుడివాడ ప్రవణ స్వామి, భూ విద్యాపీఠ స్వామీజీ, సైరా ఆనంద సరస్వతి స్వామి తదితరులు పీఠాధిపతులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, పట్టణ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహత్తులు రామస్వామి దేవస్థానం 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈ రోజు కలశ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఉదయం 11:49 కలశ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దివ్యమైనటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా స్వామివారికి శాంతి హోమాలు, అటు రాముల వారికి, లలితమ్మ వారికి, గణపతికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యాగాలు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి మహంతుల చేత, అలాగే శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజు అందులో భాగంగానే ఇప్పుడు అభిషేకాలు, ఏదైతే అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సరయూ నది నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో పాటు దాదాపు 12 పుణ్యక్షేత్రాల నుంచి కూడా జలాన్ని తీసుకొచ్చి పూర్వకుంభం చేయడం జరిగింది. ఆనందమైనటువంటి సమయం. ఈ యొక్క దివ్యమైనటువంటి కోదండరామ దేవాలయ ప్రతిష్టాపన, శిఖర స్థాపన అద్భుతమైనటువంటి కార్యక్రమం. 12 నదీ జలాలతో ప్రత్యేకం సరయూ నుంచి సరయూ నది తీర్థాన్ని తీసుకొచ్చి ఈరోజు స్వామివారికి కుంభాభిషేకం చేయటం. ఇంకా విశేషించి అయోధ్య మహంతులు వచ్చి అయోధ్య నుంచి ప్రత్యేకం కుంభాభిషేకం చేయడానికి వచ్చేటటువంటి మహంతులు వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ఎవరి కోసం? వేదమంత్రం ఒక మాట చెప్తుంది, పృథివీ శాంతి, అంతరిక్షం శాంతి, ప్రకృతి బాగుండాలి.
ప్రజలు ఆనందదాయకంగా ఉండాలి, మంచి పాడి పంటే ఉండాలి. ఈ రోజున మరి ఏదైతే కోదండ రామాలయం ఉందో ఆ టెంపుల్ అన్ని వాతావరణం ఈ రోజు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మరి ఈ ఆలయంలో ఎప్పుడూ కూడా పన్నుల పట్ల ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ కూడా ఆ దైవ కార్యాన్ని మరి మంత్రిగా నిర్వహిస్తూ చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పేసి ఆ రాముని యొక్క దీవెన మనందరి మీద ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు విద్యార్థి దృష్టి నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు తపనతో కృషి చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా ఎస్పీ విద్యాసాగర్, డీసీఎంసీ చైర్మన్ బండి రామకృష్ణ సూచించారు. మచిలీపట్నంలోని వైజాగ్ డిఎంసీ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించిన సృజన 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలని, అలాంటి లక్షణాలు ఉన్నవారే జీవితంలో విజేతలు అవుతారని ఆయన పేర్కొన్నారు. కళాశాల అధ్యక్షులు పివి రామారావు, పాలకవర్గ సభ్యులు డాక్టర్ పి పాండురంగారావు, వీరమాంజనేయ కిరణ్, ప్రిన్సిపల్ టీవీ రవికుమార్, వైఎస్ ప్రిన్సిపల్ నాగజ్యోతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము స్థానిక వైజాగ్ ఎలమంచిలి జనార్దన్ రావు డిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి సార్ ఈ రోజు రేపు కూడా ఇక్కడ సృజన టెక్నో కల్చరల్ ఫెస్ట్ ఈవెంట్ జరుగుతుంది. టెక్నికల్ కాంపిటీషన్స్ ఈ రోజు, రేపు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ కాంపిటీషన్స్ గురించి మేము ఆల్రెడీ 1 month క్రితమే నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలకి, డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ కూడా మేము పిలుపునిచ్చి ఉన్నాము. సుమారు 150 టీమ్స్ రిజిస్ట్రేషన్స్ జరిగినాయి సార్. వేరియస్ కాంపిటీషన్స్, పేపర్, ప్రాజెక్టు, టెక్నికల్ క్విజ్, బ్లైండ్ కోడింగ్, ఈ కాంటెస్ట్లన్నీ కూడా ఇవాళ రేపు పోటీలు నిర్వహిస్తున్నాము. ఇలాంటి పోటీల వల్ల స్టూడెంట్స్ లో అకాడమిక్ కాంపిటెన్సీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అదే విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఒక టీమ్ గా ఎలా వర్క్ చేయాలి, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఇలాంటి స్కిల్స్ డెవలప్ అవ్వడానికి కూడా ఈ కాంపిటీషన్స్ వాళ్ళకి దోహదపడతాయి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో 93 బాధిత కుటుంబాలకు మంజూరైన 55.50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత ప్రభుత్వ స్వర వ్యవస్థలో పాటుగా వైద్య వ్యవస్థను నాశనం చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చక్కటి ప్రణాళికలతో వైద్య వ్యవస్థను గాడిలో పెట్టిందని అన్నారు. కూటమి 20 నెలల పాలనలో ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే 5.55 లక్షల్లో సిఆర్ఎంఎఫ్ సహాయ నగదు ఇచ్చామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో సహాయం అందించిందో అర్థం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున PH, CVHCల నిర్మాణంతో పాటు ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
అవతారం గ్రామం గుంటవల్లేరు మండలం 68 కాదు జీవన్ జ్యోతి చూడన్నా చెప్పులు చూసిన మనం వెళ్ళిపోవచ్చు. మీకు గతంలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం మీద గత ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ ఉందో మీ అందరికీ తెలుసు. అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటా ఆరోగ్యశ్రీ కూడా పడుకోబెట్టేశారు. మొత్తం అంతా హాస్పిటల్స్కి పెండింగ్ పెట్టేసి ఆ పెండింగ్ అంతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ అవన్నీ కొంత పే చేయించుకుని ఆరోగ్యశ్రీ ఓపెన్ అవుతా ఉంది. ఆ పెండింగ్ బిల్స్ తోటి మనం ఇంకా సమస్యలు పడతానే ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఒకటే కాదు, హాస్పిటల్స్ ఎలా మెయింటైన్ అయిందో మీరు గుర్తు తెచ్చుకోండి. ఒక పిహెచ్సీలు కానీ బిహెచ్సీలు కానీ ఏ రకంగానూ సరిగ్గా మాత్రం సరిగ్గా నడవని పరిస్థితి. ఇంతేకాకుండా మనకి ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మనకి ప్రభుత్వం పోతుందని ముందే తెలుస్తుందేంటో కానీ ఈ బకాయిలన్నీ మనకి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన బకాయిలు కానీ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్కి ఇచ్చేసి మనకి ఇక్కడ ప్రస్తుతం అయితే వీళ్ళకైతే కనుక మనకి ఆ బకాయిలన్నీ మనకు పెట్టేసి వెళ్ళిపోయారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తీర్చుకుంటూ ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ చేసుకుంటూ ఏ పనైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహానుభావుని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా కానీ ఒక్కరికైనా సీఎం రిలీఫ్ చెక్ వచ్చిందా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అసలు అలాంటి కాన్సెప్ట్ ఉందా? ఈ రోజు మనం చూస్తుంటే మనకి గుడివాడ నియోజకవర్గంలోనే 5,55,00,000 రూపాయల సీఎంఆర్. కృష్ణా జిల్లా నందివరం మండలం పోరుగొండ గ్రామంలో ప్రభుత్వ సర్వశిక్ష అభియాన్ నిధులు 22 లక్షల దాతల సహకారం 6 లక్షలతో నిర్మాణం పూర్తి చేస్తామని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 13 లక్షలు విలువ చేసే స్థలాన్ని వితరణగా ఇవ్వడంతో పాటు నిర్మాణానికి మరో 2 లక్షలు అందించిన దాత సూరపల్లి రాంప్రసాద్ అని అన్నారు. మరియు అదనపు తరగతులు గదుల నిర్మాణ భాగస్వామ్యం అయిన దాతలను అభినందించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కొత్త ఒరవడితో వ్యవస్థను ముందుకు సాగుతుందని, గుడివాడ నియోజకవర్గంలోని పాఠశాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. ఇక్కడ కట్టించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. చెబుతున్నారా? థ్యాంక్ యూ గర్ల్స్. గర్ల్స్ బాగా ఉన్నారు, బాగా చదువుతున్నారు అందరూ. ఎరా బాయ్స్ మీర్రా ఏదో చదువుతున్నారా? వెరీ గుడ్ నాన్న, బాగా చదవండి. ఓకే, కూర్చొని నేను వస్తాను అక్కడికి, కదలకండి. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, నమస్తే 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 నమస్తే. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.